గోయింగ్ సెంట్రల్ పార్క్ చూడడానికి వెళ్తున్నాం. మీరు కూడా రండి మా వెనకాల ఫాలో. ఓకే బాయ్. వచ్చేస్తామే. చెప్పు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్ వచ్చిందటమ్మా. వచ్చిందట అన్న. పెడుతున్నాము రా అన్న. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ USA వ్లాగ్స్. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మా అన్న వదిన మా సుష్మిత దగ్గరికి 3 months ఉండడానికి వచ్చారు. తిరిగి వాళ్ళు ఇండియా వెళ్ళే ముందు అంటే మార్చిలో వాళ్ళని న్యూయార్క్లో కొన్ని ప్లేసెస్ చూద్దామని తీసుకెళ్తున్నాము. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మా మరిది, సుష్మిత మరియు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లగేజ్ ప్యాక్ చేస్తామని రావట్లేదు. మేము మాత్రమే వెళ్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock మా అన్న వాళ్ళకి ఫ్లైట్ ఉంది. అందుకోసమని వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. మా అన్న వదినలను మా గృహప్రవేశం వీడియోలో చూసే ఉంటారు. వాళ్ళు అమెరికాకు ముందే వద్దామని అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. కరెక్ట్ మేము గృహప్రవేశం చేసుకునే టైంకి వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఉండడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము చేసుకుంటే చిన్నపిల్లల్లాగా ఉండేది. వాళ్ళు ఉండడం వల్ల ఇంటికి పెద్దల్లాగా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఉండడం. ముందు రోజు నైట్ మేము రోడ్ ఐలాండ్ నుంచి న్యూ జెర్సీకి వచ్చాము మా అన్న వదినలకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. తర్వాత మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయి లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 3 అవుతుందా? 5 గంటల వరకు వద్దాం. లేట్ చేయద్దు. ఏమో మరి మీ వెనక కూర్చున్నతోనే ఉన్నది. లేదు, నేను చెప్తింటాను. మళ్ళా రేపు పొద్దున నడుచు, నువ్వు లేవలేవు అనుకో, అయిపోతుంది మన పని. సూపర్ ఉన్నాయి. అలా 3 o'clock స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే న్యూయార్క్లోని సెంట్రల్ పార్కుకు వెళ్ళి అక్కడ చెర్రీ బ్లాసమ్స్ చూద్దామని అనుకుంటున్నాము. మార్చిలో చెర్రీ బ్లాసమ్ సీజన్ కదా, చెర్రీ బ్లాసమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడనైతే న్యూ జెర్సీ, న్యూయార్క్ స్ట్రీట్లలో అయితే అక్కడక్కడ ఒక్కొక్క చెట్లు ఉన్నాయి, వాటికైతే వచ్చినాయి. అలా అని చెప్పి మేము సెంట్రల్ పార్కులో అయితే ఎక్కువ ట్రీస్ ఉంటాయి, అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పి వెళ్ళాము. కాకపోతే మేము వెళ్ళిన టైంకి అక్కడ రాలేదు. సెంట్రల్ పార్క్లో అన్ని మొగ్గల్లాగానే ఉన్నాయి. ఇంకా జనరల్గానైతే మార్చ్ 2nd week నుంచి చెర్రీ బ్లాసమ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మేము వెళ్ళింది 24th, కానీ ఇంకా అప్పటికి అక్కడ సెంట్రల్ పార్క్లో ఇంకా రాలేదు. వాషింగ్టన్ డీసీలో కూడా ఈ చెర్రీ బ్లాసమ్ చెట్లు చాలా ఉంటాయి. మార్చ్ నుంచి ఏప్రిల్ 1st week వరకు చాలా మంది జనాలు ఈ చెర్రీ బ్లాసమ్స్ చూడడానికి వాషింగ్టన్ డీసీకి వెళ్తారు. ఎప్పుడైతే ఈ చెర్రీ బ్లాసమ్స్ వస్తాయో అప్పటి నుంచి వాషింగ్టన్ డీసీలో చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ అని జరుపుతారు. చాలా మంది జనాలు చూడడానికి వెళ్తారు. 2 years బ్యాక్ మేము కూడా వెళ్ళాం, కానీ అప్పుడు కూడా మేము వెళ్ళే టైంకి అవన్నీ వచ్చి ఆల్రెడీ రాలిపోతున్నాయి. ఈ ఇయర్ మంచిగా టైంకి వెళ్తున్నాము, వస్తాయేమో అనుకున్నాం, కానీ ఇంకా రాలేదు. ఒకసారేమో అలా లేట్గా వెళ్ళాము, ఇప్పుడేమో ఎర్లీగా వచ్చాము. నాకైతే ఈ చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ను చూడడం చాలా ఇష్టము. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో. మీలో ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా చూసారా ఈ చెర్రీ బ్లాసమ్స్ను? కింద కామెంట్ చేయండి. ఈ చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ ఏంటంటే అన్నీ ఒకేసారి పూస్తాయి. పూసిన తర్వాత ఒక 2-3 weeks ఉండి మళ్ళీ అన్నీ ఒకేసారి రాలిపోతాయి. కరెక్ట్ టైంలో వెళ్తే ఆ అందమైన ఫ్లవర్స్ను మనం చూడవచ్చు. వర్షం పడే కదా పెట్టండి. సెంట్రల్ పార్కుకు వెళ్ళడానికి 25 minutes పడుతుంది. అందువేళ అన్ని చూసుకుంటూ వెళ్తున్నాము.
న్యూ జెర్సీ, న్యూయార్క్ పక్క పక్కనే ఉంటాయి. న్యూ జెర్సీ నుంచి మనము న్యూయార్క్ డౌన్ టౌన్ ను చూడవచ్చు. అక్కడ ఎదురుగా కనిపించేది న్యూయార్క్ డౌన్ టౌన్. అక్కడే WTC, టైమ్ స్క్వేర్, న్యూయార్క్ ఎడ్జ్ అన్ని అక్కడే ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నా కదా, మధ్యలో దిగి అటు సైడ్ మధ్యలో వస్తుంది. తీస్తలేను అదేనే దీనికి రాదు 3 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ అని. ఆ బ్రిక్స్ కూడా ఈ హీట్ అబ్జర్వేషన్ వాడుతున్నాం ఇప్పుడు. పెట్టెలు ఎక్కువ శాతం సౌండ్, హీటు దాంతో రేటింగ్ ఇస్తారు. 10 నిమిషాలు వచ్చాడు. మ్యూజిక్ పెడుతున్నా చూడు ఇది ఎంత aircraft carrier. చూడు చూడు Military ఇది. ఫ్లైట్స్ మమ్మీ ఇక్కడ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఏరోప్లేన్స్ ల్యాండ్ అవుతుంది అది. అదే ఇక్కడికి వెళ్ళి ఫ్లై అయ్యి ఇక్కడ ల్యాండ్ అవుతాయి. ఇట్స్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. పక్కన కూడా అది క్రూజ్. ఆ క్రూజ్ ఎక్కుదాం. మేము మండపం నుంచి వచ్చినాం. మండపం నుంచి ఎన్ని ఫ్లోర్లు ఉంది? 1 2 3 4 5 6 7 కిందికి 2 ఫ్లోర్లు ఉంటుందా ఇంకా? ఇంకా 10 ఫ్లోర్స్ అది. అటు సైడ్ కి వెళ్ళి అక్కడ నుంచి కనిపించదు. ఎంత పెద్దగా చూడండి. చాలా పెద్దగా. ఇదే అలా అన్ని చూసుకుంటూ సెంట్రల్ పార్క్ కు వచ్చేసాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసి సైడ్ కు పార్క్ కు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ సెంట్రల్ పార్క్ చాలా బాగుంటుంది. ఇక్కడ పార్క్ లోపల పాండ్స్, లేక్స్ ఉంటాయి. అలాగే బ్యూటిఫుల్ చెట్లతో పాటు చాలా బాగుంటాయి. ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ చూడండి ఎంత స్టాండర్డ్ గా ఉన్నాయి కదా. 92 అంటే ఆటో అనకే అనుకోవాలి. వెళ్దామా? మమ్మల్ని తీస్తా రండి. చూపించండి మరి పాటలు ఉన్నాయి. కానీ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వింటర్ కాబట్టి చెట్లకు ఆకులు ఉండవు. వీటికి మే 1st వీక్ నుంచి ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ సెంట్రల్ పార్క్ చాలా బిజీగా ఉంటుంది. ఇలా బైక్ రైడ్ చేయడానికి ప్లస్ జనాలు వాకింగ్ చేయడానికి వస్తారు. సిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా మంది విజిటర్స్ చూడడానికి వస్తారు. అక్కడ ఎదురుగా ఒక పాండ్ ఉంది. ఆ పాండ్ పక్కనే రోడ్ ఉంటుంది. ఆ రోడ్ వెంట నడుస్తూ మంచిగా అటు వాటర్ ని, ఇటు సైడ్ రైట్ సైడ్ చెట్లను చూసుకుంటూ చాలా దూరం వాక్ చేయొచ్చు. మధ్యలో అక్కడ కొంచెం చిన్నగా ఉన్నది, పెద్దగా రాలే. కానీ అందులో ఫోటోలో అక్కడికి వెళ్ళి వెళ్దామన్న పక్కనే. మేము కూడా సెంట్రల్ పార్క్ కు రావడం ఫస్ట్ టైం కదా, ఎక్కడ ఉన్నాయని ఒక ఆమెను అడిగితే అక్కడ దూరంగా ఉన్నాయి కానీ ఇంకా రాలేదని చెప్పింది. చూస్తేనేమో అక్కడ చిన్న మొగ్గలే ఉన్నాయి. ఇంకా ఇంత దూరం చూద్దామని వస్తే ఇంకా రాలేదని చెప్పేసి అక్కడే కొంచెం చెట్టుకు మొగ్గల్లాగా ఉంటే అక్కడే ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇంకా కొలంబియా యూనివర్సిటీకి వెళ్తున్నాము. ఇలా ఉంది చెర్రీ బ్లాసమ్. ఇది వినయ్
తెంపి ఇలా చూడమ్మా ఎంత చిన్న స్మాల్గా ఉందో క్యూట్గాను ఫోటో తీసుకున్నాడు. ఇక్కడ అందరం గ్రూప్ ఫొటోస్, ఇక్కడ కొంచెం లైట్గా ఉంటే అక్కడే నిల్చొని అందరము గ్రూప్ పిక్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఈ ఇయర్ కూడా చెర్రీ బ్లాజమ్ చూడాలనే కోరిక తీరనే లేదు. తర్వాత మేము పక్కనే కొలంబియా యూనివర్సిటీ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. సెంట్రల్ పార్క్ నుంచి కొలంబియా యూనివర్సిటీ 7 minutes దూరంలో ఉంది, అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళొచ్చండి, మంచిగానే అలౌ చేస్తారు. ఇది మన రాష్ట్రపతి భవన్ బిల్డింగ్ బాగా కనపడుతుంది. బాగా అనిపిస్తుంది. తినరు అన్న కదా, గట్టిగా ఉన్నాయి మళ్ళా. ఈ ఫైల్ కట్ పక్కకు బస్ స్టాప్ ఉన్నట్టుంది. బస్ స్టాప్ ఏదో ఒక దగ్గర అట్లా చేసి అక్కడే ముందుకి డ్రాప్ చేయొచ్చు కదా. ముందు కాదు, ముందు పార్కింగ్ స్ట్రైట్ గా తీయమన్నారు. మామే వెనకాల చూడు. కొలంబియా స్కూల్ దగ్గర. ఇప్పుడు మేము కొలంబియా యూనివర్సిటీకి రీచ్ అయ్యాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొలంబియా లా స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మా వదిన జై భీమ్ అని చెప్తుంది. కొలంబియా యూనివర్సిటీ చాలా పెద్దగా ఉంటుంది కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎక్కడ ఉందో వెతుకుతున్నాము. కరెక్ట్గా అడ్రస్ అయితే తెలియదు, ఇంతకు ముందు వచ్చాము కానీ అదే మ్యాప్లో, గూగుల్ మ్యాప్లో పెట్టుకొని వెతుకుతూ ఉన్నాము. ఇప్పుడు యూనివర్సిటీ లోపలికి వచ్చాము. ఇక్కడ రాగానే అక్కడ ఎదురుగా కనిపించేది కొలంబియా యూనివర్సిటీ లైబ్రరీ. ఈ యూనివర్సిటీ ముందు ఆల్మా మీటర్ అని ఒక ఆమె స్టాచ్యూ ఉంది. తను ఎవరో తెలియదు కానీ ఇక్కడ ఎదురుగా వస్తేనేమో ఇక్కడ ఏదో ఈవెంట్ అవుతుంది. అక్కడ సన్నీగా ఉండడం వల్ల సరిగ్గా కనబడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆయన చదువుకున్న యూనివర్సిటీలో మేము నడుస్తూ ఉంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఆయన ఆ కాలంలో ఇంత దూరం వచ్చి ఈ యూనివర్సిటీలో చదువుకున్నారంటే చాలా గొప్ప విషయం కదా. ఆయన ఎక్కడెక్కడ చదువుకున్నాడు, ఆయన చదివే లైబ్రరీలో ఆయన స్టాచ్యూ పెట్టడము అన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి. ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్న లైబ్రరీకి అయితే వచ్చాం ఫైనల్గా. ఇప్పుడైతే ఈరోజు మమ్మల్ని అలో చేయలేదు. ఇది మేము 2 years బ్యాక్ మేము వచ్చినప్పుడు మాకు అలో చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన స్టాచ్యూ పక్కన నిల్చొని 30 minutes మేము టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది.
మేము వెళ్ళిన రోజు మంచి ఆమె ఉండే, తను మమ్మల్ని చూసి ఇండియన్స్ అంబేద్కర్ గారిని చూడడానికి వచ్చారా, చాలా మంది వస్తారు, మీరు కూడా వెళ్ళి లోపల సైలెంట్గా చూడండి అని చెప్పింది. ఓకే అని వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది. ఇండియా నుంచి విఐపీస్ ఎవరు వచ్చినా కానీ కొలంబియా యూనివర్సిటీకి వచ్చి అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఈ రోజైతే మేము దూరం నుంచే చూసాము, తర్వాత ఇంటికి వెళ్తున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.